హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. లాస్ట్ క్లాస్లో మనము హెచ్టిఎంఎల్లో బేసిక్ రిజిస్టర్ ఫామ్ గురించి డిస్కస్ చేశాం కదా. ఏ విధంగా బేసిక్ ఫామ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది. ఓకేనా? ఈ యొక్క వీడియోలో మనకు రిజిస్టర్ ఫామ్లో ఉన్నటువంటి ఇన్పుట్ టైప్స్ అనేటివి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ టైప్స్ అనేటివి ఉన్నాయి అనేది మనం ఈ యొక్క వీడియోలో మనము తెలుసుకోబోతా ఉన్నాము. ఇక్కడ నేను ఒక H1 ట్యాగ్ తీసుకొని ఇక్కడ రిజిస్టర్ ఫామ్ కాకుండా ఇన్పుట్ టైప్స్ ఇన్ ఫార్మ్స్ అని రాస్తున్నా హెడ్డింగ్. ఫార్మ్స్. ఓకేనా? ఫామ్ ఇన్పుట్ టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనము యొక్క వీడియోలో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని, ఓకేనా, జనరల్ గా మనము ఫామ్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసేది ఫామ్ ట్యాగ్. ఓకేనా? ఫామ్ ట్యాగ్ అనేది తీసుకొని ఇందులో మనము ఫామ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఇందులో ఫస్ట్ వన్ వచ్చి ఇన్పుట్ స్పేస్ టైప్ టెక్స్ట్. ఓకేనా? ఇన్పుట్ స్పేస్ టైప్ టెక్స్ట్. ఓకేనా? ఇక్కడ మనము నేమ్ అనేది ఇస్తాం. నేమ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనుకోండి, నేమ్ అనేది ఇస్తాము. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసి దీన్ని లైవ్ సర్వర్లో ఓపెన్ చేస్తే మనకు నేమ్ అనేది డిస్ప్లే చేస్తాం. చూడండి, ఈ విధంగా ఇన్పుట్ టైప్ ఫామ్స్ లో ఈ విధంగా నేమ్స్ అనేటివి ఎంటర్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మనం ప్లేస్ హోల్డర్ అనేది అప్లై చేస్తే ఏది ఎంటర్ చేయాలా అనేది మనకు ఇక ప్లేస్ హోల్డర్ లో డిస్ప్లే అవుతుంది. ప్లేస్ హోల్డర్ లో ఎంటర్ నేమ్ అని ఇస్తే మనకు నేమ్ అనేది ఎంటర్ చేయాలా అని మనకు తెలుస్తుంది. ఓకేనా? సెకండ్ వన్ ఇన్పుట్ స్పేస్ టైప్ టెక్స్ట్ అనేది చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇన్పుట్ టైప్ ఏం ఉందంటే ఇన్పుట్ స్పేస్ టైప్ ఈమెయిల్. ఓకేనా? సెకండ్ వన్ ఇస్ ద ఈమెయిల్. ఓకేనా? నెక్స్ట్ నేమ్ ఈమెయిల్. నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ లో మనము ఎంటర్ ఈమెయిల్ అని ఎంటర్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఓకేనా? మెయిల్ ఎంటర్ చేయాలా అని. స్పెషల్ సింబల్స్ ఉండాలా. ఇప్పుడు ఫస్ట్ దానికి సెకండ్ దానికి బ్రేక్ రావడానికి మనము బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం జనరల్ గా HTML. ఓకేనా? బ్రేక్ ట్యాగ్ అనేది అప్లై చేస్తే మనకు అది బ్రేక్ అవుతుంది. ఓకేనా? దీన్ని సెల్ఫ్ క్లోజింగ్ ఇన్పుట్ టైప్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. దీనికి సెల్ఫ్ క్లోజింగ్ అనేది ఉంటుంది. దీన్ని కూడా డబుల్ బ్రేక్ అనేది అప్లై చేస్తున్నా. నెక్స్ట్ ఉన్నటువంటి ఇన్పుట్ టైప్ ఏమిటంటే పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా? ఇన్పుట్ స్పేస్ టైప్ పాస్వర్డ్. ఓకేనా? సెల్ఫ్ క్లోజింగ్ చేసాను అనుకోండి, సేవ్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనము ఏదైనా పాస్వర్డ్ అనేది ఇచ్చాం కాబట్టి మనము ఏం ఎంటర్ చేసినా ఈ విధంగా పాస్వర్డ్ టైప్ లో మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? ఇది ఒక ఇన్పుట్ టైప్. ఓకే, ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఇన్పుట్ టైప్ ఈమెయిల్, ఇన్పుట్ టైప్ పాస్వర్డ్. ఓకేనా? నెక్స్ట్ ఉన్నది ఇన్పుట్ స్పేస్ టైప్ బటన్ అనేది తీసుకుంటున్నా. బటన్ అనేది తీసుకుని బటన్ ఈ విధంగా వస్తుంది. మనకు వాల్యూ అనేది ఇస్తాం. దీనికి ఒకసారి బ్రేక్ అనేది అప్లై చేద్దాము. ఈ యొక్క బటన్ లో వాల్యూ అనేది ఇచ్చామనుకోండి, ఇక్కడ
వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రిజిస్టర్ అని ఇస్తే ఆ బటన్ లో రిజిస్టర్ అని మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, ఇది ఒక ఇన్పుట్ టైప్. ఓకేనా, ఫామ్ లో క్యాపిటల్ ఇస్తున్నా. నెక్స్ట్ ఉన్నటువంటి ఇన్పుట్ టైప్ ఏమిటంటే ఇన్పుట్ స్పేస్ టైప్ రీసెట్ వాల్యూ రీసెట్ అంటే మనం ఏదైనా ఇది రీసెట్ చేస్తాం కదా, దానికి సంబంధించి ఒక రీసెట్ బటన్ అనేది మనకు వర్క్ అవుతుంది. ఓకేనా, దీన్ని కూడా మనము ఓకేలేండి. నెక్స్ట్ దీనికి బ్రేక్ అనేది అప్లై చేద్దాము. ఓకేనా, దీంతో పాటుగా మన ఫామ్స్ లో ఉన్నటువంటి నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఇన్పుట్ స్పేస్ టైప్ చెక్ బాక్స్. ఓకేనా, సెల్ఫ్ క్లోజింగ్ అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, చెక్ బాక్స్ అనేది ఓకేనా ఒక స్క్వేర్ షేప్ లో మనకు ఏదైనా ఎంటర్ చేసినా కూడా మనకు టిక్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకేనా, దానికోసము ఇన్పుట్ స్పేస్ ఏదైనా ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఏదన్నా జాబ్ అప్లికేషన్స్ లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు పొజిషన్ సంబంధించి జావానా, రియాక్టా, పైథాన్ దానికి సంబంధించి ఏది కావాలంటే అలాంటి టైంలో మనము ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ అనేది ఇస్తే ఇప్పుడు ఇక్కడ మనం ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇట్లా క్లిక్ చేసినప్పుడు ఇది సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, దానికోసం ఇన్పుట్ స్పేస్ టైప్ వచ్చి మనం చెక్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, దీంతో పాటుగా ఇంకొకటి ఉంటుంది రేడియో బటన్ అనేది. ఓకేనా, ఇన్పుట్ స్పేస్ టైప్ రేడియో. ఓకేనా, రేడియో బటన్ అంటారు. ఓకేనా, చెక్ బాక్స్ అంటే ఈ విధంగా టిక్ పడుతుంది, రేడియో బటన్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మనకు సర్కిల్ షేప్ లో ఉంటుంది. కూడా బ్రేక్ అనేది అప్లై చేద్దాము. ఇది ఈ విధంగా చెక్ బాక్స్ రేడియో బటన్. ఓకేనా, నెక్స్ట్ ఉన్నటువంటిది ఇన్పుట్ స్పేస్ టైప్ ఇన్పుట్ స్పేస్ టైప్ కలర్. ఓకేనా, కలర్ అనేది అప్లై చేస్తున్నాం. ఏదైనా కలర్ అనేది ఇది చేసుకోవాలండి, అప్పుడు ఈ విధంగా కలర్ అనేది ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, ఇన్పుట్ స్పేస్ టైప్ అనేది కలర్ అనేది ఇస్తే ఈ విధంగా మనకు అప్డేట్ అవుతా ఉంటుంది కలర్ అనేది. ఓకేనా, దీనికి కూడా బ్రేక్ అనేది అప్లై చేస్తాం. వీడియో ఓకే, ఈ విధంగా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, చూడండి ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది. దానికోసం మనము ఇన్పుట్ టైప్ వచ్చి మనము ఇక్కడ కలర్ అనేది తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఉన్నటువంటి ఇన్పుట్ టైప్ వచ్చి ఇన్పుట్ స్పేస్ టైప్ వచ్చి డేట్. ఓకేనా, డేట్ అంటే ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా, డేట్ టుడే డేట్ సంబంధించి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, ప్రీవియస్ ఇయర్స్. ఓకేనా, అప్కమింగ్ ఇయర్స్. దానికోసము మనం ఫామ్ లో యూజ్ చేసేది ఇన్పుట్ స్పేస్ టైప్ వచ్చి డేట్ అనేది యూజ్ చేస్తాం. జనరల్ గా ఇది మనము ఫామ్స్ లో డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇలాంటి ఫీల్డ్స్ లో మనం ఎక్కువగా కూడా ఇన్పుట్ స్పేస్ టైప్ వచ్చి డేట్ అనేది మనము యూస్ చేస్తూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ దీంతో పాటుగా డేట్ లోనే చాలా టైప్స్ అనేవి ఉన్నాయి. ఇన్పుట్ స్పేస్ టైప్ డేట్ టైమ్ లోకల్. ఓకేనా,
డేట్ టైం లోకల్ అనేది ఇస్తే చూడండి ఈ విధంగా డేట్తో పాటుగా టైం కూడా, ఓకేనా, టుడే డేట్తో పాటుగా టుడే టైం కూడా మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా, దానికోసం యూజ్ చేసేది డేట్ టైం లోకల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, డేట్ టైం కూడా ఉన్నది. ఓకేనా, నెక్స్ట్ ఉన్నటువంటి ఇన్పుట్ స్పేస్ టైప్ వచ్చి ఫైల్. ఓకేనా, ఈ యొక్క ఫైల్ అనేది ఇచ్చామనుకోండి, ఈ విధంగా మనం ఏదైనా ఫొటోస్ కానీ ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అలాంటి టైంలో ఈ యొక్క ఇన్పుట్ స్పేస్ టైప్ వచ్చి ఫైల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ విధంగా ఫైల్స్ అనేటివి మనకు ఓపెన్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ ఉన్నటువంటి ఇన్పుట్ స్పేస్ టైప్ లో ఉన్నది ఏమిటంటే ఈమెయిల్ ఆల్రెడీ చూసాము. ఇన్పుట్ స్పేస్ టైప్ సారీ మంత్. ఓకేనా, మంత్ అని ఇచ్చామనుకోండి, ఈ విధంగా మనకు మంత్ అనేది డిస్ప్లే అవుతుంది. జనవరి, ఫిబ్రవరి, ఈ విధంగా జూలై మంత్, ఈ విధంగా దానికి ఇన్పుట్ స్పేస్ టైప్ వచ్చి మంత్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము ఇన్పుట్ టైప్స్ లో. నెక్స్ట్ ఉన్నటువంటి ఇన్పుట్ టైప్ వచ్చి నంబర్. ఓకేనా, ఈ నెంబర్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. ఓకేనా, ఈ విధంగా ఈ ఎక్స్పీరియన్స్ సంబంధించి. ఓకేనా, ఇందులో ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఎంటర్ అవుతాయి. ఏమన్నా ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేసినా కూడా మనకు ఇక్కడ ఎంటర్ అవ్వవు. ఓకేనా, అది ఇన్పుట్ స్పేస్ టైప్ వచ్చి నెంబర్. నెక్స్ట్ ఉన్నటువంటి ఇన్పుట్ టైప్ ఏమిరా అంటే సెర్చ్. ఓకేనా, సెర్చ్ అనేది మనకు ఏదన్నా సెర్చ్ చేయడానికి మనకు ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇక్కడ ఏదన్నా సెర్చ్ చేయాలంటే ఈ విధంగా సెర్చ్ బార్ మాదిరి ఈ ఇన్పుట్ టైప్ సెర్చ్ అనేది మనకు వర్క్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఉన్నటువంటి ఇన్పుట్ స్పేస్ టైప్ వచ్చి HTML లో టైం. ఓకేనా, టైం అనేది ఇస్తే ఈ విధంగా మనకు కరెంట్ ఎంతైతే మనకు యొక్క సిస్టంలో ఎంత టైం అయితే ఉన్నదో ఆ యొక్క టైం అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా, దానికోసం యూజ్ చేసేది ఇన్పుట్ టైప్ వచ్చి టైం అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఉన్నటువంటి ఇన్పుట్ టైప్ అనేది వీక్. ఓకేనా, వీక్ అనేది ఇచ్చామనుకోండి, ఈ విధంగా మనకు వీక్. ఓకేనా, సండే, మండే, ట్యూస్డే, ఈ విధంగా వీక్స్ అనేటివి మనకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా, ఇవన్నీ కూడా మనకు మోస్ట్లీ ఎక్కువగా కూడా యూజ్ చేసేటటువంటి ఫామ్స్ లో ఎక్కువగా కూడా యూజ్ చేసేటటువంటి ఇన్పుట్ టైప్స్. ఓకేనా, క్లియరా, అందరికీ అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని వ్యూ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. మీకు అప్కమింగ్ గా మంచి మంచి కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.